హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే స్పెషల్ ప్రాన్స్ అయితే అవుతుంది. అది అయిపోయినాక క్రాబ్ వండుతాం. మీరేం స్పెషల్ ఫ్రెండ్స్, ఏం వండుతున్నారు? పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఇది క్రాబ్ అన్నమాట. పీతలు, ఎండ్రికిచ్చలు, క్రాబ్స్ అన్ని భాషల్లో ఒకటే. ఇంకా నూనెలో మగ్గినాయి. ఉప్పు నాకైతే ఇట్లా తెలుస్తుంది, అందరితో ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి. కారం సరిపడా, కొంచెం నాన్ వెజ్ కదా ఎక్కువే ఉండాలి. ఉప్పు కారం మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉప్పు కారం వీటికి పట్టాలి నూనెలోనే. కొంచెం ఉడికినాక నూనె పైకి వస్తుంది. అప్పుడు కావాల్సినంత నీళ్ళు వేసుకొని మసాలా వేసుకొని మళ్ళీ పెట్టాలి. అది ఉప్పు కారం వేసినాక కొంచెం మగ్గితే నూనె ఇట్లా పైకి వస్తుంది. అప్పుడు అవసరమైనన్ని నీళ్ళు వేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత. ఇది ఇంకా అట్లా ఉడకని. ఇంకా వీటిలోకి మసాలా కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి అన్ని మటన్లోకి చికెన్లోకి వేసిన మసాలానే ఇది. ఎక్స్ట్రా ఏంటంటే మిరియాలు, శొంఠి వీటిలోకి అంతే. మసాలా ఉడికినాక మసాలా వేసుకుందాం. ప్రాన్స్ కర్రీ అయిపోవచ్చింది. ఇంకొంచెం ఉడికాక ఇందులో కూడా మసాలా వేద్దాం. మొత్తానికైతే సండే స్పెషల్ ప్రాన్స్, క్రాబ్స్ అంటే పచ్చి రొయ్యలు, ఎండ్రికిచ్చలు. మా తెలంగాణలో అయితే అంతే అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, సండే స్పెషల్ మీదేంటి? అయిందా అవ్వలేదా? మాదైతే లంచ్ రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీస్ అవుతున్నాయి కదా. ఇంకా రైస్ కుక్కర్ కూడా వేసేద్దాము. అది సండే స్పెషల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మాదైతే లంచ్ రెడీ అయిపోయింది. ప్రాన్స్ కర్రీ, రైస్. చూసారా, ఇది కూడా అయిపోయింది. క్రాబ్ ఇంకా తినడం ఒకటే ఉంది. వచ్చేయండి ఫ్రెండ్స్, తినేద్దాం లంచ్ మా ఇంట్లో.